కథాస్రవంతి యంత్రమహిమ కథానిక రచన శ్రీ సీరాపు శ్రీనివాసరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అన్నపూర్ణ, నేను లైబ్రరీకి వెళ్ళొస్తా అంటూ ఇంట్లోంచి బయటకెళ్ళబోతున్నాడు పరంధామయ్య. మీ పని చూసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, సబ్బులు తీసుకురండి. మిగిలినవి ఇదిగో ఈ కాగితంలో రాశాను అని వంటింట్లోంచి బయటకొచ్చి భర్త చేతిలో తాను రాసిన జాబితాను ఉంచింది అన్నపూర్ణ. షిరిడీ వెళ్తున్నాను, మీకు తోచిన సాయం చెయ్యండి అని కాషాయ వస్త్రాలు ధరించి విభూది రేఖల చేతికి నుదుటికి దిద్దుకున్న ఒక స్వామి ఇంటి ముందు నిల్చొని ఇంట్లోకి చూస్తూ అన్నాడు. అన్నపూర్ణ అతన్ని చూసి తన పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి ఇదిగోండి అని ఆ స్వామికి ఇచ్చింది. నిలుచుని ఉన్న స్వామి పాదాలు తన 2 చేతులతో తాకి మొక్కి, నన్ను దీవించండి స్వామి అంది అన్నపూర్ణ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అన్నారు స్వామి. నేను బజారుకు వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళాడు పరంధామయ్య. అమ్మా, మీ ఇంట్లో ఏలినాటి శని ఉంది. మీ కుటుంబంలో మీరు ఏ పని తలపెట్టినా జరగదు. మీ చెయ్యి 10 మందికి అన్నం పెట్టే చెయ్యి, అయినా మీకు అన్నీ కష్టాలే అన్నాడు స్వామి. అవును స్వామి, నిజం చెప్పారు. నా కొడుకు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావటం లేదు. ఎన్నో పరీక్షలు రాశాడు. 1 మార్కు లేదా 2 మార్కుల్లో మిస్ అవుతున్నాయి అంది అన్నపూర్ణ. ఏలినాటి శని ప్రభావం అంతేనమ్మా. నీ కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఒక్కటే మార్గం ఉంది అన్నాడు స్వామి. ఆ మంచి మార్గం ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అంది అన్నపూర్ణ. శ్రీ శనేశ్వర దేవస్థానంలో శర్మగారని ఉన్నారు. అతని వద్ద ఒక యంత్రం ఉంది. అది తెచ్చి మీ అబ్బాయి పర్సులో ఉంచి రోజు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని బయటికి వెళ్ళమను తల్లి. 3 నెలలు తిరగకుండానే మీ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అన్నాడు స్వామి. అంత దూరం మేము ఎలా వెళ్ళగలం? అన్నీ తెలిసిన వారు, మీరే ఏదో ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి అంది అన్నపూర్ణ. ఆ మహిమగల యంత్రాలు షిరిడీ నుంచి 3 తెచ్చాను. వాటిలో 2 మీ వెనక వీధిలో అమ్మేశాను. నీ అదృష్టం కొద్దీ ఒక్కటంటే ఒక్కటే ఉంది నా సంచిలో అని సంచి తన చేయితో తడుముకుని చూసుకుని చెప్పాడు స్వామి. అయితే ఎంత ఖరీదు స్వామి? అది 3000 రూపాయలు అన్నాడు స్వామి. నిలుచోబెట్టే మాట్లాడుతున్నాను, లోపలికి రండి అని గడపలో కుర్చీ వేసింది అన్నపూర్ణ. కుర్చీలో కూర్చున్న స్వామికి గ్లాసుతో మజ్జిగ ఇచ్చింది. మీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నాకు బంగారం ఉంగరం బహుమతిగా ఇవ్వాలి అని గ్లాసులోని మజ్జిగ తాగి ఖాళీ గ్లాసును ముందున్న టీపాయ్ మీద ఉంచాడు స్వామి. యంత్రంకు మైలగాలి సోకకూడదు, జాగ్రత్తగా ఉంచాలి అన్నాడు స్వామి. అలాగే స్వామి అంది అన్నపూర్ణ. తన 2 చేతులతో సంచుల్లోని కిరాణా సామాన్లు మోయలేక ఇంట్లోకొచ్చి దించాడు పరంధామయ్య. బీరువా తాళాలు ఎక్కడుంచారు అడిగింది అన్నపూర్ణ. ఎందుకు అడిగాడు పరంధామయ్య. మన బాబుకు ఉద్యోగం వచ్చే విషయంలో ఏలినాటి శని ప్రభావం ఉందిట. ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే మనం ఏం చెయ్యాలో స్వామి చెప్పారు అని స్వామి అన్నపూర్ణతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది అన్నపూర్ణ. అందుకే 3000 రూపాయలు కావాలి అంది. ప్రస్తుతానికి నా వద్ద అంత సొమ్ము లేదు. నా వద్ద అమౌంట్ ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చే యంత్రం తీసుకుంటాను. మీ చిరునామా ఇవ్వండి అన్నాడు పరంధామయ్య. మీరు ఎంత త్వరగా యంత్రం తీసుకుంటే అంత మంచిది. లేకపోతే శని ప్రభావంతో మీ అబ్బాయి బికారి అవుతాడు. ఎందుచేతనంటే ఏలినాటి శని ప్రభావం అలాంటిది. ఇక మీ ఇష్టం అన్నాడు స్వామి. సర్లేండి స్వామి, మీరన్న అమౌంట్ ఇప్పుడు మా వద్ద లేదు. మీ చిరునామా చెప్పండి, అక్కడికి వచ్చి మీరు అడిగిన సొమ్ము ఇచ్చి ఆ యంత్రం తీసుకుంటాను అన్నాడు పరంధామయ్య. ఇదిగోండి నా సెల్ నంబర్, నా అడ్రస్ అని తన సంచిలోంచి ఓ కాగితంపై రాసినది ఇచ్చారు స్వామి. భుజాన సంచి తగిలించుకుని బయటికి వెళ్ళిపోయాడు స్వామి. పరంధామయ్య, అన్నపూర్ణ కాసేపు గొడవాడుకున్నారు. నాన్నగారు, నా సెల్కు SMS వచ్చింది. వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా నేను గతంలో రాసిన పరీక్ష పాస్ అయ్యానని, సర్టిఫికేట్స్ తీసుకుని వెరిఫికేషన్ హాజరు కమ్మని అని పరంధామయ్య కొడుకు చైతన్య తన సెల్కు వచ్చిన SMS చూపాడు ఆనందంతో. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది అని పరంధామయ్య కొడుకుని అభినందించాడు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగాయి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాబులో చేరాడు చైతన్య. చూశావా అన్నపూర్ణ, ఆ యంత్రంకు ఏం మహిమ ఉంది? 3000 రూపాయలు కొని ఇంట్లో పెట్టకపోతే, బాబు పర్సులో ఉంచకపోతే మీ అబ్బాయి బికార్ అయిపోతాడు, ఏలినాటి శని పీడిస్తోంది అని మాయమాటలు చెప్పి మన వద్ద 3000 రూపాయలు గుంజడానికి ఆ స్వామి చూశాడు. అలాంటి వాళ్ల మాయలో ఎప్పుడూ పడకు అన్నాడు పరంధామయ్య. నేను హేతువాద సాహిత్యం చదువుతాను.
నీవు కూడా ఈ షెల్ఫ్లోని బుక్స్ చదువు అంటూ అటువైపు నడిచాడు. మీరింతవరకు యంత్రం మహిమ కథానిక విన్నారు. రచన శ్రీ సీరాపు శ్రీనివాసరావు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వేచ్ఛాలోచన మాసపత్రిక 2020వ సంవత్సరం నవంబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి